సార్ ఇప్పుడు మన ఎమ్మెల్సీ కవిత గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అవి చేయట్లేదు. వాళ్ళే చెప్తున్నారని ఒక మాట అంటూ ఉన్నారండి. న్యూస్ ఈ మధ్య వచ్చింది. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు కవిత మాట్లాడింది చాలా 100% కరెక్ట్ మాట్లాడింది. హ్మ్. నిజం చెప్పింది. జరగట్లేదు. అందుకని అది ప్రశ్నించండి. ఆ గొంతు లేని వాళ్ళకి నేను గొంతుగా ఉంటానంది. పోరాటం చెయ్యాలి. ఇప్పుడు భవిష్యత్తులో ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం అబద్ధాలతోటి వచ్చింది అధికారంలోకి. హ్మ్. అబద్ధాలని కంటిన్యూ చేస్తూ ఉంది. ఇప్పటికీ ఇంకా మేము నెరవేర్చేసామని పచ్చి అబద్ధాలు 47,000 కోట్ల రుణమాఫీ ఉంటే హ్మ్. దాన్ని 27,000 కోట్లు చేసి ఇంకా అయిపోయింది మొత్తం చేసాం అని అంటున్నారు. అబద్ధాలు హ్మ్. అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఒక నిజాయితీ లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక డ్రామా, హైడ్రా అని ఒక డ్రామా, హ్మ్. మూసీ నది అని ఒక డ్రామా, హ్మ్. ఏదో డ్రామాలు పెట్టి ప్రజలు డైవర్ట్ చేస్తుంది తప్పితే వీళ్ళకి మూటలు సర్దుకుంటా తప్పితే అవును. సూట్ కేసులు సర్ది అధిష్టానానికి పంపించే కార్యక్రమం మీద ఉన్న వ్యామోహం ఇంకెక్కడ కనపట్ల. వీళ్ళకి హ్మ్. ఎప్పటికప్పుడు మొన్న మహారాష్ట్ర ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడికి పంపించారు సూట్ కేసులు. హ్మ్. ఇప్పుడు మన ఢిల్లీకి. ఇప్పుడు ఈ మూటలు ఏర్పాటు చేయటం, అధిష్టానానికి మూటలు పంపించడం, హ్మ్. వీళ్ళ కార్యక్రమాలు ఆర్ఆర్ ట్యాక్సు, హ్మ్. రాహుల్ గాంధీ ట్యాక్సు, రేవంత్ రెడ్డి ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్సులు ప్రతి దాని మీద వేసేస్తున్నారు. అందరి దగ్గర కాంట్రాక్టర్లు ఒక్కడ వదలట్లా, కాంట్రాక్టర్ని వదలట్లా, యాహ్! బిల్డర్స్ని వదలట్లా, ఎవరిని వదలట్లా. అందరి మీద నిఘా పెట్టేసేసి బెదిరింపులతో వసూలు చేసేస్తారు. వసూలు వీళ్ళు అదే పనిలో హ్మ్. ఉన్నారు. కానీ ప్రజలకి మనం ఇచ్చిన హామీలు, మనం ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమీ వాళ్ళ గుర్తు కూడా ఉండుండదు అంటే బహుశా. హామీలు జస్ట్ అలా టచ్ చేస్తున్నారు గానీ, ఏదో ప్రజలు ఇంకా ఏం అంతే. చేయట్లేదు అనుకోకుండా ఊరినే టచ్ చేసి అది చేస్తున్నాక పూర్తిగా అనిపిస్తున్నారు. ఐవాష్ కంటి తుడుపు చర్యలు తప్పితే ప్రాక్టికల్‌గా అది జరగట్లేదు. జరిగేది. ఉచిత బస్సు అన్నారు. ఇవాళ బస్సులు కొత్త బస్సులు వస్తాయి, అవి వస్తాయి ఇంకా అన్నారు. ఏ బస్సులు పెరగలేదు. ఉన్న బస్సుల్లో డ్రైవర్లు దింపి తిడతన్నారు ఆడాళ్ళు హ్మ్. బస్సులు ఇంకా సరిపోవట్లేదని. ఆ పని గూడా ఆపట్లేదు. ఆపట్లేదు. బస్సులు బ ఇంకా చెప్పాలంటే. వాళ్ళు బస్సును ఆపి బ ఆడాళ్ళే బస్సును ఆపి కొడతారు డ్రైవర్‌ని అని తిడుతున్నారు. ఆ! ఈ పరిస్థితి ఉంది. ఆటో డ్రైవర్లకి వాళ్ళ బతుకు పోయింది. వాళ్ళకి ఏదో చేస్తామన్నారు ఏమీ లేదు. హ్మ్. ఊరినే కథలు, కహానీలు చెప్పుకుంటూ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు? ఈ పోటీలోనే ఉన్నారు. నెక్స్టు హ్మ్. ఎప్పుడు రేవంత్ రెడ్డి దిగిపోతాడు? ఎప్పుడు నేను ఎక్కాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హ్మ్. ఆ! కోమటిరెడ్డిని ఎక్కనివ్వకుండా నేనేమి ఎత్తుగడలు ఎయ్యాలి, అధిష్టానానికి ఎన్ని సూట్ కేసులు పంపించుకోవాలి, ఈయన రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమాలు, ఈ గొడవల్లో, ఈటిలో ఉన్నారు తప్పితే, ప్రజల గురించి ఆలోచించి, ప్రజలకి మనం చెప్పిన అట్లు లేరు. అది హ్మ్. ప్రశ్నించాలి. ప్రజలు ప్రశ్నించాలి. ఖచ్చితంగా ప్రశ్నించాలి. దానికి గొంతుగా ఉంటాను నేను అని అంది. ఒక అపోజిషన్ పార్టీ నాయకురాలుగా 100% రెస్పాన్సిబుల్‌గా మాట్లాడింది. హ్మ్. అంటే ఇప్పుడు కొంతమంది ఆయన చేసే ఏమైతే హామీలున్నాయో ఇప్పుడు గాకుండా ఇప్పుడు ఇల్లుల గురించి అనుకోండి. జస్ట్ మొన్న మధ్య అలా చేశారు. ఎలక్షన్స్ వచ్చే టైంకి ఆ పనులన్నీ అవుతాయని కొంతమంది అలా విధంగా గూడా అంటూ ఉన్నారు. ఆ విషయంలో. ఇప్పుడు వీళ్ళేంటంటే మళ్ళీ ఎలక్షన్ 5 ఏళ్ల దాకా టైంకి ఎలక్షన్ లేదు గదా! ఆ! ఈ లోపల జనాలు మర్చిపోతారు. గుర్తున్న ఏయన్నా ఉంటే మన హామీలు గుర్తుంటే అప్పుడేదో కొత్త డ్రామా చేయొచ్చు. ఇప్పుడు ఈయన హ్మ్. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడే కదా! చంద్రబాబు స్ట్రాటజీ అదే. ఎన్నికల ముందు ఏదేదో చెప్పేయటం. నోటికొచ్చిన నరంలో నాలుకలాగా నోటికొచ్చేట్టు నాలుక ఎట్లా తిప్పితే అది ఇచ్చేయటం. ఆ తర్వాత హామీలు జరగవు. జరగకపోతే అవును. ప్రజలు మళ్ళీ ఎలక్షన్‌కి ముందు ఒక సంవత్సరం ముందు మళ్ళీ చక్రం అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇది ఇవ్వకపోవడానికి కారణం అది ఇవ్వకపోవడానికి కారణం ఇది. ఎవరిదో తప్పు, ఎవరిదో ములుగు సెంట్రల్ గవర్నమెంట్ తప్పు, లేకపోతే అపోజిషన్ వాళ్ళ తప్పు, అందువల్ల ఇవ్వలేకపోయాను. ఈసారి చించేస్తారు, పొడిచేస్తారు. మళ్ళీ ఒక కొత్త కథ ప్రజలు భ్రమపెట్టే కార్యక్రమం చేస్తాడు. అదే స్టైల్ ఈయన కూడా. హ్మ్. ఎన్నికలప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం. ఎన్నికలు అయిపోయినాయి. ఈ ప్రజలు ఏదో మార్పు అంటే అనుకున్నారు. ఇప్పుడు ప్రజలు మాడు పగిలింది. హ్మ్. మాడు ప్రజలు తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ 4 ఏళ్ల దాకా ఏముండదు. ఇగ 2, 3 ఏళ్ళైనాక అప్పుడు మళ్ళీ కొత్త డ్రామా మొదలెడతారు. హ్మ్. దళిత ముఖ్యమంత్రి అని బట్టి విక్రమార్కని తీసుకొచ్చి హ్మ్. ఆయన మూడో కృష్ణుడు. రెండో హ్మ్. కృష్ణుడు ఉన్నాడు రెడీగా. ఈయన ఎప్పుడు రెండో కృష్ణుడు అవుతాడో తెలీదు. మూడో కృష్ణుడు బట్టి విక్రమార్కుడు. దళిత ముఖ్యమంత్రి అని స్లోగన్ తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టడానికి. ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేసే పార్టీ మా పార్టీ అని హ్మ్. అప్పుడు ఓట్లాడటానికి. తప్పితే ఈ స్ట్రాటజీలు తప్పితే ప్రజల మన్నన పొందాలి. మనం మంచి పరిపాలన ఇవ్వాలి. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి. మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. హామీలు చిత్తశుద్ధితోటి నడపాలి అని ఈ లక్షణాలు ఎక్కడ ఏ కోశాన లేవు ఈ ప్రభుత్వానికి. అంటే ఈ మార్పనేది మనకి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుందంటే సార్, లోగోలు మార్చేయడం. ఆ! హైదరాబాద్ మొత్తం అదే మార్పు పిచ్చి మార్పులు.
ఏదన్నా అవి ఒక మార్చేయడం ఇవే కనిపిస్తున్నాయి సార్ అంతే ప్రెసెంట్ మార్పు ఇక్కడ అంటే చూస్తుంటే. ఆ లోగో ఇప్పుడు రిజిస్ట్రేషన్ టీఆర్ బదులు ఈ టీఎస్ ఆ, అంటే ఏమిటి దానివల్ల ప్రజలకు ఏమైనా ప్రయోజనమా? లేదు. తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి కొంచెం చక్కగా అలా మా దేవతలు అలంకరించినట్టు చక్కగా దేవతలకి నగలు గిగలు అన్నీ పెట్టి బ్రహ్మాండంగా నిండైన రూపంలాగా అమ్మా. చేశారు. దాన్ని కాదు పేద తెలంగాణ అని చెప్పి ఎవడన్నా పేద తెలంగాణ అని చెప్పుకుంటారమ్మా. అవును, బంగారు తెలంగాణ బంగారు అంటారు కదా. తెలంగాణ అనుకుంటారు. కాదు నాది పేద తెలంగాణ అని పేద తల్లిని చూపిస్తానని ఇది మెంటల్గా తప్పితే ఏదో ఆయన చేసింది నేను కాదనాలి, ఆయన ఏమంటే నేను కాదనాలి, ఆయన ఎస్ అంటే నో, నో అంటే ఎస్, ఈ పాలసీ మీద వెళ్తున్నారు తప్పితే గద్దర్ గారిని ఆయన వెయిట్ చేయించారు. అందుకని గద్దర్ గారిని ఏమంటే నెత్తిన పెట్టుకోవాలి, నెత్తిన పెట్టి ఆయన పేరు మీద అవార్డులు ఇచ్చేస్తాం. ఏంటమ్మా ఆయన పేరు మీద అవార్డులు ఏంటి? ఎలా ఇస్తావు ఆయన పేరు మీద అవార్డులు? ఆయన పేరు మీద ఒక అవార్డు, ఓ మంచి అవార్డు, బ్రహ్మాండమైన ప్రెస్టీజియస్ అవార్డు గద్దర్ గారి పేరు మీద ఇవ్వు, దాదాసాహెబ్ వాళ్ళకి అవార్డు లాగా ఇవ్వు చక్కగా, అందరూ సంతోషిస్తారు. అందుకే ఆయన పేరు మొత్తం అవార్డులు ఇస్తావు, ఎలా ఇస్తావు? ఆయనే నంది అవార్డు తీసుకోరన్నాడు. ఈ రాజ్యాంగం నాకు నేను నచ్చదు, ఈ రాజ్యాంగం అమలు నేను బుల్లెట్ తోటి రాజ్యం కానీ బ్యాలెట్ కాదు, నేను తీసుకోనన్నాడు. ఆయన పేరు మీద నువ్వు ఇస్తే మిగతా వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఆయన ఫిలాసఫీ వేరు, ఆయన ఒక మావోయిస్ట్ సంప్రదాయజరు, ఆయన ఒక కమ్యూనిస్ట్ ఫిలాసఫరు, ఆయన ఫిలాసఫీ అది, ఆయన జీవితాంతం ఆ ఫిలాసఫీలో ఉన్నాడు. నేను ఆ ఫిలాసఫీకి వ్యతిరేకం, మావోయిస్ట్ నేను వ్యతిరేకం. ఆయన పేరు మీద అవార్డు నేను ఎందుకు తీసుకుంటాను? ఆయన ఇస్తాడా? ఆయన పేరు మీద రేపు ఒక బెస్ట్ కమర్షియల్ బొనాన్జా అని ఇస్తారు, ఆయన పేరు మీద ఇస్తా సబబుగా ఉంటుందా? ఆయనకే ఇష్టం లేదు, ఆయనకే ఇష్టం ఉండదు. వాళ్ళది వీళ్ళు ఇస్తామంటున్నారు, ఏమనాలి వీళ్ళని? అంటే ఏదో ఆయన చెప్పింది మనం కాదని, ఆయన అవునంది కాదని ఒక చిన్నపిల్లల చేష్టలాగా ఉంటుంది. ఒక పరిపాలన, ఒక పరిపక్వత, ఒక విధానం, ఒక సంవిధానం ఏమీ లేదమ్మా. అది ఒక అన్నీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ అట సెక్రటరీలో పెట్టేశారు. రాజీవ్ గాంధీకి తెలంగాణకి సంబంధం ఏముంది అసలు? ఏనాడైనా రాజీవ్ గాంధీ తన జీవితంలో తెలంగాణ గురించి మాట్లాడా? ఇంకా పైగా తెలంగాణ సీఎంగా తెలంగాణ వ్యక్తి అయిన అంజయ్ గారిని ఎయిర్పోర్ట్లో భారీగా అవమానించాడు. అవమానించడమే కదా తెలుగుదేశానికి పుట్టుగా, ఆత్మాభిమానం అని చెప్పి ఎన్టీఆర్ గారు ఆ అవమానాన్ని ఒక తెలుగు అని ఒక సీఎంను ఒక ఎంపీ, అప్పుడు రాహుల్ గాంధీ ఏవి కాదు, రాజీవ్ గాంధీ ఒక ఎంపీ మంత్రి కూడా కాదు, ఒక ఎంపీ వచ్చి నిండు ఎయిర్పోర్ట్లో అందరి ముందు ఆంధ్ర సీఎంని అవమానించి మాట్లాడారు. అది రాజీవ్ గాంధీ అలా అంటాడు, ఒక తెలంగాణ వ్యక్తిని అవమానించాడు. ఆయనకి తెలంగాణకి ఏ సంబంధం? ఏనాడని తెలంగాణ నుంచి మాట్లాడా? ఆయన స్టాచ్యూ ఏంటి సెక్రటేరియట్లో? ఇది అసలు అర్థం లేని ఏదో పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది తప్పితే ఈ ప్రభుత్వం ఎక్కడ ఒక ఔచిత్యం లేదు. కళ అనేది తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు అండి. కళ కూడా తగ్గిపోయింది. కళ తగ్గిపోవడం ప్రజల్లో ఒక్క 2 ఏళ్ళు వెనక్కి చూడమ్మా, ఒక్కసారి వెనక్కి ఒకసారి మననం చేసుకుంటే తెలంగాణ అంటే దేశం మొత్తం తిరిగి చూసింది. తెలంగాణ అంటే మొత్తం గ్రోయింగ్ స్టేట్, ఎదుగుతున్న దేశం అని, ఒక రాష్ట్రం అని దేశమంతా ఎదుగు చూసింది. ఒక సీఎం అంటే కేసీఆర్ అని ఘనంగా వచ్చే చరిత్రకారుడిగా చూసింది. ఇవాళ అదే తెలంగాణ ఏమైపోయింది? ఆ బ్రాండ్ ఇమేజ్ పోయింది. ఆ తెలంగాణ ఆత్మాభిమానం చంపేశారు, తెలంగాణ పౌరుషాన్ని చంపేశారు. తెలంగాణను తీసుకెళ్ళి ఢిల్లీ పాదుషాల దగ్గర బాంఛన్ కాల్మొక్కుతారని పెట్టేశారు. ఇవాళ మీ సీఎం ఎక్కడా అంటే మీ తెలంగాణ సీఎం ఎక్కడా అంటే ఆ సోనియా గాంధీ కాళ్ళు, రాహుల్ గాంధీ కాళ్ళు చూడండి, ఆ కాళ్ళ దగ్గర ఒక 4 పడుంటారు. అందుట్లో ఒకడు మా సీఎం చెప్పుకునే దౌర్భాగ్య స్థితిని దిగజార్చారు. ఎంత నీచమైన మాట మాట్లాడాడు మా సీఎం. సోనియా గాంధీ కాళ్ళు గడిగి నెత్తిని పోసుకోవాలా? ఎవరికి అవసరం అయ్యా? కాళ్ళు నీకు అవసరమేమో, నీ పదవి కంటిన్యూ అవ్వడానికి, ఈ పదవి రావడానికి ఆవిడ అవసరం, ఆవిడ కారణం, ఆవిడ నిలబడటానికి ఆవిడ అవసరం కనుక ఆవిడ కాళ్ళు నెత్తిని పోసుకొని తాగు కావాలంట. తెలంగాణ ప్రజలకి ఏం అవసరం? అందరూ ఆవిడ కాళ్ళు గడిగి నెత్తిని పోసుకోవాలంటాడు. ఎంత హీనమా, ఇంత దిగజారుడుతనమా, ఇంత బానిసత్వమా? తెలంగాణ మర్యాదని, ఆత్మాభిమానాన్ని మొత్తం మట్టి కనిపించేశారు కదా ఈ సంవత్సరాలు.